రిజిస్ట్రేషన్ విధానంలో నూతన మార్పుల కోసం తెచ్చిన అసంబద్ధ జీవో 396ను ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని, సవరణ చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులతో చర్చలు జరపాలని, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేసేందుకు కమిటీ వేయాలని కోరారు. ఈ మేరకు జిల్లా కోర్టు ప్రాంగణంలో రిజిస్ట్రార్ ఆఫీస్ బయట నిర్వహిస్తున్న దస్తావేజు లేఖర్లు జిల్లా స్థాయి దీక్ష శిబిరాన్ని సందర్శించిన పౌర సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మద్దతు పలికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీపీపీ విధానం నిలిపివేయాలని అన్నారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేట్ సేవా కేంద్రాలకు అప్పగించాలని పూర్తిగా రద్దు చేసి జీవనోపాధికి రక్షణ ఇవ్వాలని అన్నారు. ప్రైవేటీకరణ వల్ల రోడ్డును పడే దస్తావేజు లేఖర్లు, సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు ఉపాధికి భద్రత కల్పించాలని అన్నారు. లైసెన్సులు పునరుద్ధరణ చేసి దస్తావేజు లేఖర్లు పాత లైసెన్సులను యథావిధంగా ఇవ్వాలని అన్నారు. కాకినాడ జిల్లా సంఘం ప్రధాన నాయకులు చౌడపు నీడి గోవిందరావు, బాలంత్రపు జయశంకర్ ప్రసాద్, బాలంత్రపు మోహన్ రావు, గీసాల శ్రీనివాసరావు, మేడిశెట్టి శ్రీనివాసరావు, వల్లూరు వీరవెంకట సత్యనారాయణ సభ్యులు 4వ రోజు దీక్షలు చేశారు. అన్నిట్లో కూడా వాడు చెప్తున్నది ఏంటంటే, మేము ఎవరికి ఏం అన్యాయం చేయడం లేదు, అంత సమంజసంగా మేము చేసుకెళ్ళిపోతూ ఉన్నాం. వాళ్ళు వైసీపీ ఉచ్చులో పడుతున్నారు, వామపక్షాలు ఉచ్చులో పడుతున్నారు, ప్రజా వ్యతిరేకవాదులు ఉచ్చులో పడుతున్నారు అని చెప్తా ఉన్నారు తప్ప, ఇదిగో మేము ఇది చేసాం, ఇది చేయబోతున్నాం అనేటువంటిది నిర్దిష్టంగా ఒక ప్రజాస్వామ్య బద్ధంగా చెందేటువంటి వాతావరణంగా వారు చేయడం లేదు. దీనివల్ల ఆందోళన మరింత రేకెత్తిస్తూ ఉంది. ఈ యొక్క ఆందోళనకి ప్రజల మద్దతు కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రైవేటీకరణ చేసినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కానీ, అదేవిధంగా పౌర సేవలు ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి స్మార్ట్ సిటీ నిర్వహణలో కానీ ఇబ్బందులు ఎట్లాగున్నాయి ప్రజలందరికీ కనబడతా ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా రిజిస్టర్ ఆఫీసులో పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, గేట్ అవతల నిలబడి నిరంకుశంగా బ్రిటిష్ పరిపాలన జరిగేటువంటి వాతావరణంగా తయారవుతుంది. కాబట్టి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఏజెంట్లు బయటకు గెంటేసినట్టుగా అంటే అది జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్ అది. కానీ ఇక్కడ నిర్దిష్టంగా సమాచార ప్రక్రియతో ఉన్నటువంటి అనుభవజ్ఞులు మీరే నేను వచ్చి దస్తావేజ్ లేఖలకు ఇక్కడ కూర్చొని చేద్దామంటే జరిగేటువంటి పని కాదు. ఇదేదో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఫారాలు ఫిలప్ చేసేటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా విచక్షణగా ఆలోచన చేయండి. ప్రజలు రేపొద్దున స్థానిక ఎన్నికలు వచ్చినా, రాష్ట్ర ఎన్నికలు వచ్చినా, సార్వత్రిక ఎన్నికలు వచ్చినా మీ ఓటు పాడవకుండా ఉండాలి అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆలోచించండి. ఈ దస్తావేజ్ లేఖలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది మీరు పరిగణలోకి తీసుకోండి. ప్రజలు కూడా వీరి పక్షాన ఏ రకంగా వారు వాయిస్ ఉందనేటువంటిది మీరు అభిప్రాయంలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా వీరితోటి రాష్ట్ర స్థాయిలో చర్చలు జరపాలి. మీరు అసత్య ప్రచారాలు ఆపాలి. కాబట్టి న్యాయ పరిష్కారం జరిగే వరకు కూడా వీరికి మద్దతుగా పౌర సంక్షేమ సంఘం, అదేవిధంగా ప్రజాస్వామికవాదుల యొక్క మద్దతు సంపూర్ణంగా వీరికి ఉంటుందని తెలియజేస్తూ, వీరి ఉద్యమం వర్ధిల్లాలని, పరిష్కారాలు జరగాలని, న్యాయమైన డిమాండ్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా పరిష్కరించాలని, అంతేకాకుండా ఈ కాకినాడ నగరానికి త్వరలో రాబోతున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయమే దృష్టి కేంద్రీకరించాలని డిమాండ్ చేస్తున్నాం.